శ్రీ గురుభ్యో నమః. మనం తులసీదాస్ గారు రచించిన శ్రీరామచరితమానసము నుండి బాలకాండ చూస్తున్నాము. సును నృప బిబిత జతన జగమాహి కష్ట సాధ్య పుని హోహి కి నాహి అహయి ఏక అతి సుగమ ఉపాయి తహ పరంతు ఏక కఠినాయి मम आदीन जुगुति नुपसोई मोर जाब तव नगर न होई आज लगे हरु जबते भयवो काहो के गृह ग्राम न गयवो जो न जाऊ तव होई अकाजु बना आई असमंजसाजु सुनी महिषा बोले वो मृदु बानी नाद निगम असी नीति बखानी बड़े स्नेह लघुह पर करही गिरि निज सिरनि सदा तृण धरही जलधि अगाध मौलि बहफेनु సంతత ధరణి తరత శిరరేణు. కపట సన్యాసి ఇలా చెప్తున్నారు. రాజా వినుము, బ్రాహ్మణులను వశపరుచుకోవడానికి ప్రపంచంలో పెక్కు ఉపాయాలున్నాయి. వాటిని ఆచరించడము కష్టము, వాటి సాఫల్యం కూడా సందేహాస్పదమే. ఒక సులభోపాయం ఉంది, కానీ దానిలోనూ ఒక చిక్కుంది. రాజా, ఈ యుక్తి నా ఆధీనంలో ఉంది. నేను నీ నగరానికి రాజాలను. పుట్టినప్పటి నుండి నేను ఏ గ్రామానికి కానీ ఎవరి ఇంటికి కానీ వెళ్ళి ఎరుగను. నేను రాకపోతే నీ కార్యము నెరవేరదు. ఇది ఒక సందిగ్ధావస్థ. రాజు ఈ మాటల్ని విని మృదువుగా ఇలా అంటున్నారు. స్వామి, వేదాలలో ఒక నీతి తెలుపబడింది. పెద్దవారు చిన్నవారిపై కనికరాన్ని చూపుతారు. పర్వతాలు తమ శిఖరాలపై గడ్డిని మోయుచున్నవి. సముద్రుడు శిరస్సుపై నురుగును ధరిస్తాడు. భూమి తన తలపై ధూళిని భరిస్తుంది. अस कहीं गए नरी सपदा स्वामी होहु कृपाला मोहि लागे तुक सहिय प्रभु సజ్జన దీన దయాలా. కావున స్వామి, నాపై దయ చూపించండి, నా కొరకై ఈ కష్టాలను భరించండి అంటూ రాజు ఆ ముని పాదాలపై మోకరిల్లాడు. జాని నృపహి ఆపన ఆదీనా बोला तापस कपट प्रवीणा सच कहूँ भूपति सुनु तोहि जगनाहि न दुर्लभ कछु मोहि अवसि काज मैं करिहु तोरा मन तन बचन भगत तै मोरा जोग जुगुति तप मंत्र प्रभावो फलहित पहि जबा करिय दुरावो जो नरें समय करो रसोई तुम परु सहो मोहि जानन कोई अन्न सो जोई जोई भोजन करई सोई सोई तवा यसु अनुसरई पुनीति न के गृह जीवई जोवो तव बस होई भूप सुनु सोवु जाई उपाय रचहु नृपयेहु संबत भरी संकल्प करेहु. రాజు పూర్తిగా తనకు ఆధీనుడైనట్లు తెలుసుకొని కపటి అయిన సన్యాసి ఇలా పలుకుతున్నాడు. రాజా వినుము, నిజం పలుకుతున్నాను. ప్రపంచంలో నాకు దుర్లభమైందనేది ఏమీ లేదు. నీవు త్రికరణ శుద్ధిగా నాకు భక్తుడవు కనుక నేను నీ పనిని తప్పక చేసేదను. కానీ యోగము, యుక్తి, తపస్సు, మంత్రము రహస్యంగా సాధన చేసినప్పుడే సఫలమవుతూ ఉంటాయి. రాజా, నేను వంట చేసేదను, నీవు దాన్ని వడ్డించు. కానీ నేను ఎవ్వరికి తెలియకూడదు. ఆ అన్నమును తిన్న వారందరూ నీకు ఆజ్ఞకు లోబడి ఉంటారు. వారి ఇండ్లల్లో భుజించిన వారును నీకు ఆధీనులు అవుతారు. రాజా, ఈ వ్రతాన్ని 1 సంవత్సరం ఆచరించాలి. నితనూతన ద్విజ సహస సతా బరహు సహిత పరివారా मै तुम्हारे लंकलप लगी दिनहि कर बिजवनारा
రాజా ప్రతిదినము 1,00,000 మంది బ్రాహ్మణులను సకుటుంబంగా భోజనానికి ఆహ్వానించాలి. వారికి నేను 1 సంవత్సరం వరకు వండి పెడతాను. యహి విధి భూప కష్ట అతి థోరే होई हहि सकल विप्रवसतोरे करिहहि विप्रहो मम कसेवा तेहि प्रसंग सहाजिहि बसदेवा और एक तो ही कहु लखावु मैं यही बेशना आवु बकावु तुम्हारे ऊप रोहिता कहु हरि आनभ मैं करि निज माया तप बल ते ही करी आप समाना रखी हवु इहा बरश परवाना मैं धरितासु बेशु सुनु राजा सब विधि तोरा सवार बकाजा गए निसि बहुत सयन अब कीजे मोहितो ही भूप बेट दिन दीजे मैं तप बल तो ही तुरग समीता पहुँचे हवु सोवत ही निकेता। ఈ విధంగా చాలా స్వల్ప శ్రమతో బ్రాహ్మణులందరూ నీ వశమవుతారు. వారు హవనము, యజ్ఞము, పూజలు, దైవ సేవలు చేస్తూ ఉండేవారు కావున దేవతలు కూడా సహజంగానే నీకు వశమవుతారు. ఒక గుర్తుని చెప్పేదాను, నేను ఈ వేషంలో రాను. నా మాయా శక్తి చే నేను నీ పురోహితుడిని అపహరించదను. నా తపశ్శక్తి చే వాణ్ణి నా వలె మార్చి 1 సంవత్సరం వరకు ఇచ్చటనే ఉంచదను. నేను అతని రూపాన్ని ధరించి నీ కార్యాన్ని పూర్తిగా నెరవేర్చదను. రాజా, చాలా రాత్రి అయింది, ఇక నిద్రించండి. నా తపోబలం వలన నిద్రించుచున్నని నిన్ను నీ గుర్రంతో కూడా నీ ఇంటికి చేర్చదను. 3వ రోజున మరలా నీకు నా దర్శనం అవుతుంది. మై ఆవు బసోయి బేషుధరి पहिचाने हो तब मोही जब एकांत बुलाई सबा कदा सुनावो तोही। నేను చెప్పిన ప్రకారము పురోహితుని వేషంతో నీ ఇంటికి వచ్చేదను. నిన్ను ప్రక్కకు పిలిచి ఈ విషయంనంతను నీకు తెలిపెదను. అప్పుడు నీవు నన్ను గుర్తించదవు. సయనకిన్ హనుప ఆయసుమాని आसन जाई बैठ चल ज्ञानी श्रमित भूप निद्रा अति आई सो किमि सोव सोच अधिकाई कलकेतु निशिचरत हावा जहि सूकर होई डुपहि भुलावा परम मित्र तपसनुपकीरा जानहि सोवती कपट घनीरा तेहि के सत सुत अरुदस भाई खल अति अजय देव दुखदाई प्रदमहि भूप समर सब मारे विप्रसंत सुरा देखि दुखारे तेहि खल पाचिला बयरु संभारा तापसनुपमिली मंत्र विचारा जहि रिपुचय सोई रजहि उपावु भावी बस न जान कचूराవు। ఆ కపట సన్యాసి యొక్క ఆజ్ఞ మేరకు రాజు నిద్రించారు. బాగా అలసిపోవడం వలన అతడు గాఢ నిద్రలో మునిగిపోయాడు. ఆ కపట సన్యాసి పీఠంపై కూర్చుండి తన యుక్తిని కార్యరూపం పెట్టుటను కూర్చి ఆలోచిస్తూ ఉన్నాడు. అప్పుడు వనవరాహ రూపంలో రాజు దాలి మన్నించిన కాలకేతు అనే రాక్షసుడు అక్కడికి వచ్చాడు. అతడు ఈ కపట సన్యాసికి మిత్రుడు. అనేక మాయోపాయాలను ఎరిగినవాడు. అతనికి 9 కుమారులను 10 మంది సోదరులు ఉన్నారు. వారు దుష్టులు, అజేయులు. వారు దేవతలను కూడా హింసిస్తారు. వారి వలన బ్రాహ్మణులు, సజ్జనులు, దేవతలు దుఃఖితులవడాన్ని చూసి ప్రతాపభానుడు వారినందరినీ యుద్ధంలో చంపివేశాడు. దుష్టుడైన ఆ కాలకేతువు ఈ కపట సన్యాసితో కలిసి తమ ఉమ్మడి శత్రువైన ప్రతాపభానుని నాశనానికి కుట్ర పన్నుతూ ఉన్నారు. విధి వైపరీత్యం వలన రాజుకు ఈ విషయం తెలియదు. సర్వం శ్రీరామచరణారవిందార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.